హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ ఛానల్ మా వైఫ్‌దండి. కొత్తగా స్టార్ట్ చేశాము. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ వీడియో తను చేయాల్సింది. అయితే మీరు చేయండి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తే నేనొచ్చి ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కనుక దయచేసి మా యొక్క ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాము. ముఖ్యంగా ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ యొక్క జనరేషన్‌లో పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులు పిల్లల వద్ద ఎలా ఉండాలి అనే విషయం మీద మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మ్యాక్సిమం అందరికి తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ మనం ఏంటంటే దాని గురించి రిపీట్ చేయాలి అని చెప్పేసి మీతో పంచుకుంటున్నాను. పిల్లల్ని ఈ రోజుల్లో వీలైనంత వరకు 100% మన దగ్గరే ఉంచుకోవాలండి. వైఫ్ బ్లడ్ రిలేషన్ తరపున, లేకపోతే హస్బెండ్ బ్లడ్ రిలేషన్ తరపున, ఇంకోళ్ళ తరపున అని చెప్పేసి ఆలోచన పెట్టుకొని చెప్పేసి పిల్లలు ఒక చోట, మనం ఒక చోట స్టడీ పర్పస్ లేకపోతే బిజినెస్ పర్పస్ అని చెప్పేసి మన యొక్క ఆలోచనలు పిల్లల వద్ద పంచుకోకుండా మన మనీ మైండ్ అని లేకపోతే ఇంకొక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి పిల్లల మట్టుకు మీ కాడ కాకుండా వేరే చోట మట్టుకు ఉంచకండి. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా ఫాస్ట్గా ఉంటున్నారండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పర్టికులర్గా అందరని కాదు, కొంచెం మంది పిల్లలు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పిల్లలు మన దగ్గర లేకపోవటం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు స్టడీ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయలేం. దానివలన లేనిపోని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వచ్చేసి పిల్లల్ని వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళో లేకపోతే కాలేజ్కి వెళ్ళో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీగా వదిలేయాలని లేదు, వాటి పర్టికులర్గా గట్టిగా మనం గట్టి పట్టుకోవాలని లేదండి. ఏ టైంలో ఏం చేయాలి, టీవీ చూసే టైంలో టీవీ, లేదంటే గేమ్స్ టైంలో గేమ్స్, మిగతా పర్టికులర్గా ఏ టైం ఆ టైము దానికి సపరేట్ టైం కేటాయించేసి ఆ టైం వరకు కొంచెం మరీ టైట్ చేయకూడదండి. ఫ్రీడమ్ ఇవ్వాలా, అట్ ద సేమ్ టైం కొంచెం అబ్జర్వ్ చేస్తారా, కొంచెం పట్టించుకునే విధంగా కఠినం కూడా ఉండాలండి కొన్ని విషయాల్లో. లేదంటే పిల్లలు మన చేయి దాటిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, 2023 సంవత్సరం జూన్ నెల మా ఫ్యామిలీలో మాకున్నటువంటి బాబు ఒక్కడే. మా బాబుని కూడా కోల్పోవడం జరిగింది. 9th క్లాసు మా బాబు అండి. 9th క్లాస్ బాబు, చేతికొచ్చిన బాబు చనిపోవటం అంటే అది మీ అందరికీ తెలిసిన విషయం అండి. ఆ బాధ ఎంత ఉంటుందో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రతి క్షణం కూడా, ప్రతి నిమిషం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఆ విషయం వలన మా వైఫ్ వచ్చేసి బాగా డిప్రెషన్కి వెళ్ళారండి. తను ఆ విషయం నుండి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచండి. మీ కాడే ఉంచి వాళ్ళకి ఏం కావాలో ప్రతి విషయం కూడా ఒక ఫ్రెండ్షిప్గా వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవటం వలన ఏంటంటే ఇలాంటి ఆలోచనలు ఈ పర్టికులర్గా సింగిల్గా మట్టుకు పిల్లల్ని మట్టుకు విడిచెళ్ళబాకండి. ఇది పర్టికులర్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలు సింగిల్గా ఉండటం వలన ఏంటంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ డిఫరెంట్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మూవీస్ కానీ, తర్వాత ఆన్లైన్లు కానీ, ఇలా ఆన్లైన్ గేమ్స్ కానీ, ఇవన్నిటి వలన పిల్లల యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా వెళ్ళిపోయి అనేక ఆలోచనలకు దారి తీసే అవకాశం ఉందండి. కనుక వాళ్ళ
అలాంటి సందర్భంలో మా బావని కోల్పోవడం జరిగింది. దయచేసి మా గురించి మీరు ప్రేయర్ చేయండి. మేము త్వరగా ఆ విషయం నుండి, ఆ యొక్క ఆలోచన నుండి బయటకు రావడానికి ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ప్లస్ మీ సపోర్ట్స్ కూడా మాకు అవసరం. కాబట్టి మా యొక్క ఛానల్ ద్వారా మా లైఫ్‌లో మా బాబు కోల్పోవడం తర్వాత మా లైఫ్‌లో ఏం జరిగినాయి, ఎలాగా మేము ఇబ్బందులు పడ్డాము అనే రకరకాల సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఇంకా ముందుకెళ్ళటానికి సహాయం చేస్తున్నాడు. యాక్చువల్‌గా చాలా సందర్భాల్లో మేము కూడా పిల్లలు లేకపోతే ఎందుకు అవసరమా, ఈ మనం కూడా ఎట్లాగట ఈ ఈ లైఫ్ చాలు అని చెప్పేసి పిచ్చి పిచ్చిన ఆలోచనలు వచ్చినాయి. కానీ భగవంతుడు దేని వలన కానీ మేము మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇద్దరం ఉన్నాము, ఒకరికొకరు తోడుగా. బాబు కోల్పోయిన లోటు నుంచి మేము రాలేకపోతున్నాము. కనుక దయచేసి మీరు మా గురించి ప్రేయర్ చేయండి. తర్వాత ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎక్కువ ఉండాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. కనుక మా యొక్క ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రానున్న వీడియోస్లో మా జీవితంలో జరిగినటువంటి రకరకాల విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఛానల్ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అందరికీ నమస్కారం చెప్తున్నాను.